అరే పతులు పతులు, తినటానికి ఏమైనా పెట్టు, ఆకలితో నేను నడవలేకపోతున్నాను. నాటకాలు మరీ ఎక్కువైపోతున్నాయి, నా దగ్గర తినడానికి ఏమీ లేదు. ఆకలి ఆకలి, పతులు తినటానికి ఏమైనా పెట్టించు, ఆకలితో ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఎక్కడో పెళ్లి జరుగుతున్నట్టుంది, పద వెళ్ళి పెళ్లి భోజనాలు లాగించేద్దాం. ఇన్విటేషన్ లేకుండా పెళ్లి భోజనానికి వెళ్ళామంటే చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుంది. అరే ఆ పెళ్లి గోల్లో మనకి ఇన్విటేషన్ ఉందో లేదో ఎవడు పట్టించుకుంటాడు? వెల్కమ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. విందు ఎక్కడా? అంటే ఇతని ఉద్దేశం వివాహం ఎక్కడా అని. వివాహం ఎక్కడా అని. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడున్నారు? సార్ మీ ఎదురుగానే స్టేజ్ ఉంది, కానీ ముందుగా మీరు విందు ఆరగించండి అటువైపు. డిన్నర్ పూర్తయిన తర్వాతే వివాహ వేడుకలు మొదలవుతాయి. ఆహా, నా మనసులో ఉన్న మాటే మీరు చెప్పేశారు. ఏంటి? ఏమీ లేదు, ఏమీ లేదు. సమోసాలు లేవా? ఇంకా రాలేదు సార్, వేడివేడిగా తయారయ్యి వస్తున్నాయి. పతులు అంతవరకు వీటితో సరిపెట్టుకుందాం. డబుల్ ప్లేట్. అరే అసలు తినేస్తారా లేదా? మోటు పద. మీరెవరు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. మేము మేము లగాయిత్తు. మరి వీటికి నంచుకోవడానికి ఏముంది? మా ప్లేట్స్ ఏమయ్యాయి? సార్ నాకు తెలియదు సార్. ఇక్కడ ఎవరో దొంగ ఉన్నాడు. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. వాడు ఎక్కడికి పారిపోలేడు. వాడిని నేను పట్టుకుంటాను. పరిగెత్తాల్సిన అవసరం లేదు, దొంగలు టేబుల్ కిందే ఉన్నారు. దేవుడి మీదట్టు వెంటనే దొంగల్ని పట్టుకోండి. నేను ఇంతవరకు భోజనం మొదలు పెట్టనే లేదు, టేబుల్ తో సహా తీసుకెళ్లిపోయారు. చింగం గారు, నన్ను కూడా టేబుల్ మీదకి ఎక్కించండి. నేను కూడా ఇంతవరకు డిన్నర్ చేయలేదు. లగాయిత్తు, నాకు చాలా ఆకలిస్తుంది. అరే పతులు, బయట అందరూ మన కోసం వెతుకుతున్నారు. వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే ముందు మనవి బట్టలు మార్చుకోవాలి. నేను ఈ డ్రెస్ వేసుకుంటాను. కరెక్ట్ గా నా సైజులోనే ఉంది కదూ. బహుశా ఇది పెళ్లి కొడుకు డ్రెస్ ఏమో పతులు. అతను బాత్రూమ్ లో ఉన్నట్టున్నాడు.
పద వెళ్దాం పెళ్లి కొడుక. పెళ్లి కూతురు నీ కోసం ఎదురు చూస్తుంది. ఎవరు నువ్వు? నేను మీ మేకప్ మ్యాన్ ని. ఏంటిది? పట్టుకోండి, పట్టుకోండి. ఇలా చూడు బాబు, అందరూ ఎక్కడున్నారు? పెళ్లి మొదలైపోతోంది కదా, అక్కడ ఉన్నారు. ఆగు, ఆగు. నా పేరే జాన్, నా పేరే జాన్. ఈ జాన్ అవుతాడు డాన్. పెళ్లి కూతురు నగలన్నీ దోచుకునే వీరుణ్ణి నేనే. బాస్, ఇంతకీ దొంగతనం ఎవరు రేయ్, చేస్తారు? బుద్ధి లేని దద్దమ్మల్లారా, దొంగతనం నేనే చేస్తాను, నేనే చేస్తాను. చూస్తూ ఉండు. ఓ మంచి దేవుడా, సాయం చేయి. మా పతులు పెళ్లిని ఏదో విధంగా ఆపేయి. చూడండి, నేను ఇప్పుడు మీ ఇద్దరికి వివాహం జరిపించబోతున్నాను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఈ లుంగి మరింత వచ్చిందేవుడు, ముందు వాడు బయటపడేయండి. అరే అరే, ఏం చేస్తున్నారు? నన్ను ఎందుకు తీసుకెళ్లి బయట పారేస్తున్నారు? ఇతనెవరు? ఇతను పెళ్లి కొడుకు కాదు. పట్టుకోండి. పట్టుకోండి, 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 పట్టుకోండి. వాళ్ళని పట్టుకోండి. వాళ్ళు పట్టుకోండి, పట్టుకోండి, వాళ్ళు పట్టుకోండి. దొంగ, దొంగ! అర్మార్లో ఉన్న పెళ్లి కూతురు నగలు మాయమైపోయాయి. ఆ మోటు పొద్దునే తీసుంటారు, వాళ్ళని పట్టుకోండి. ఆ జానే దొంగతనం చేస్తుంటాడు. పట్టుకోండి, ముందు ఆ జాను పట్టుకోండి. ఏయ్, ఆగు. మర్యాదగా ఆగిపో. ఆగను, ఆగు. ఆగనంటే ఆగను, ఆగను. అదిగో వజ్రాల హారం. పట్టుకోండి, 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 పట్టుకోండి. అది నాది. ఆ హారం నాది. ప్లీజ్ ఇవ్వండి. నాకే కావాలి. సువాసన. చింగం గారు, ఇదిగోండి వజ్రాల హారం తీసుకోండి. ఇక దొంగల సంగతి అంటారా? వచ్చేస్తున్నారు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. మోటు పత్రులు, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ఫ్రెండ్స్, ఆకలేసింది. ఇక ఇక్కడ జరుగుతున్న విందు సువాసన ఎలా అదరగొట్టేసిందంటే ఇన్విటేషన్ లేకపోయినా ఆగలేకపోయాం. మేం మీకు కడుపు నిండా భోజనం పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. వీళ్ళకి కడుపు నిండా తిండి పెట్టండి. ఈ రోజు మనకి ముఖ్య అతిథులు వీళ్ళే. చాలు చాలు, ఇంకొంచెం తినండి. కడుపు నిండిపోయింది. ఇది రుచి చూడండి. కానివ్వండి, ఇంకా తినండి. ఇంకొంచెం. తినండి.